టీడీపీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో 34 మంది వైసీపీ నేతలపై భౌతిక దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రిలో ముసుగులు వేసుకున్న వైసీపీ నేతలను ఎక్కడంటే అక్కడ కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో చేతిలో ఉన్న పులివర్తి నానిపై 5 ఏళ్లలో ఒక్క కేసు కూడా పెట్టలేదని మీడియాకు తెలిపారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఓటింగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది, కేసులు పెట్టుకుంటున్నారు. జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. ఓటింగ్ల వల్ల పల్లెల్లో గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు సుమారు 3.5 సంవత్సరం పాటు అవి కూడా కాన్ఫరెన్స్లో పార్టీలకు అతీతంగా బ్యాన్ చేసి చిన్న గొడవ కూడా ఎక్కడ రాకుండా చేయడం జరిగింది. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా. చివరికి అంతదాకా ఎందుకే చంద్రబాబు నాయుడు గారు రాయల చెరువు కట్టు తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు రాయల చెరువుకి వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించానే తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరచలే, వ్యవహరించలేదని కూడా చెప్తున్నా. లోకేష్ గారు చంద్రగిరిలో 6 రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిందని లోకేష్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి. గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అని ధైర్యంగా కూడా చెప్తున్నా. భువనేశ్వరమ్మ గారు 3 రోజులు చంద్రగిరిలో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు 3 రోజులు డిఎస్పీ గారితో అఫీషియల్గా పెట్టి పైలట్ ఇచ్చి అవి కాన్ఫరెన్స్లో ఉన్నంతకాలం గౌరవంగా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కులం అనేదో పార్టీ అనేది నేను ఏ రోజు కూడా చూడలేదనడానికి మీరు కూడా సాక్ష్యం. కమ్మానో రెడ్డి అనో బలిజీ అనో ఇంకో క్యాస్ట్ అనో ఏ రోజు కూడా నేను చూడలేదు నాకు గుర్తున్న మేరకు. తుడా చైర్మన్గా నేను 4.5 సంవత్సరాలు ఉంటే 4.5 సంవత్సరం సూర్యదేవర హరికృష్ణ గారు ఒక కమ్మ 4.5 సంవత్సరాలు అయితే వీసీగా ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. గవర్నమెంట్ విప్గా నేనుంటే భాస్కర్ నాయుడు గారు కానీ శ్రీలక్ష్మి గారు కానీ అనేక మంది కమ్మా కమ్యూనిటీ చెందిన వాళ్ళే డైరెక్ట్గా నాకు ఓఎస్డీలుగానే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదే చంద్రగిరి నియోజకవర్గం డిఎల్డిఓ నుంచి ఎంపీడీఓల వరకు సుశీలమ్మ గారి దగ్గర నుంచి కమ్మా కమ్యూనిటీని నేను ఎక్కడ కూడా తక్కువ చేసి చూడలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎవరికైనా బిల్లులు రావాల్సి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఇబ్బంది కలగకూడదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం నా మనసావాస కర్మన కూడా నేను చేశాను. మీ ద్వారా నానిగారిని అడుగుతున్నారు. నానిగారు చెప్తున్నారు వైఎస్ఆర్ చీపీ అనే వాళ్ళని ముసుగులేసి కొట్టమంటున్నారు, ముసుగులేసి కొడుతున్నారు, వీళ్ళు ముసుగులేసి కొడుతున్నారు. అది మరీ ఇక్కడ లేనటువంటి సంస్కృతి. అది ఆ చెంటి అనే అతన్ని పాకాల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు. బుచ్చిరెడ్డి గారు కొడుకునే అవినాశనే చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్న కొట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతో నాకు అర్థం కావడం.